సో మీరు ఆ లీడ్ కోడ్ టీ షర్ట్ చూస్తే నాకు ఈ క్వశ్చన్ అడగాలనిపిస్తుంది. సో డిఎస్సి ఎట్లా స్టార్ట్ చేశారు కాలేజ్లో ఉన్నప్పుడు? నేను కాలేజీలో ఉన్నప్పుడు అయితే డిఎస్సి అయితే నాకు ఆ టైంలో అంతగా తెలియదు. ఆ టైంలో ఈవెన్ కొంతమంది ఎలక్టివ్స్ కింద డిఎస్సి సెలెక్ట్ చేసుకున్నా సరే నేను ఆ టైంలో కోర్ బ్రాంచెస్ మీద ఫోకస్ చేసేవాడిని. జస్ట్ ఓన్లీ బేసిక్స్ చేసేవాడిని. బట్ ఎప్పుడైతే నేను టీసీఎస్ నుంచి ఏకే జాబ్ లో జాయిన్ అయ్యానో అప్పుడు నేను స్టార్ట్ చేశాను. బట్ అలాంగ్ విత్ నేను ఏంటంటే కంప్లీట్ గా ఇప్పుడు మనకి ఇన్స్టిట్యూట్ అనేది నేర్పిస్తుంది, బట్ మనం కంప్లీట్ గా దాని మీద డిపెండ్ అయిపోకూడదు. సో సెల్ఫ్ లెర్నింగ్ అనేది ఇంపార్టెంట్ అనేసి నేను ఏంటంటే ఇంకా సోషల్ మీడియాలో గట్రా ఎక్స్ప్లోర్ చేసి ఇంకా డైలీ 1 లీడ్ కోడ్ క్వశ్చన్ అనేది సాల్వ్ చేయడం స్టార్ట్ చేసేవాడిని. సో అలా కంప్లీట్ గా ఎప్పటి నుండి ఆఫ్టర్ బీటెక్ అంటే టీసీఎస్ లో జాయిన్ అయ్యాక స్టార్ట్ చేశారా, లేకపోతే? హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఈ వీడియోలో అయితే ఇంకొక సక్సెస్ స్టోరీని చూడబోతున్నాం. సో ఫస్ట్ అయితే ముందుగా నేను అరవింద్ అండ్ కరెంట్లీ ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అట్ గూగుల్. అండ్ ఇవాళ మనం వినబోయే సక్సెస్ స్టోరీ నవీన్ది. సో నవీన్ అయితే మనతో పాటు అక్యూ జాబ్లో ట్రైనింగ్ తీసుకున్నాక హీ జాయిన్డ్ ఇన్ హెచ్ఎస్బిసి. ముందు అయితే టీసీఎస్లో పనిచేస్తుండే అండ్ తర్వాత మనతో పాటు అక్యూ జాబ్లో జాయిన్ అయ్యాక హెచ్ఎస్బిసిలో ప్లేస్ అయ్యాడు. అండ్ ప్లేస్ అయ్యాక ఇట్ హెస్ బీన్ 2 years హీ ఈస్ వర్కింగ్ దేర్. And let us listen to his story today. Hello all, welcome back to another success story. So ఈ వీడియోలో అయితే నాతో పాటు నవీన్ ఉన్నారు. సో నవీన్ వచ్చి ఫస్ట్ టీసీఎస్లో పనిచేశారు అండ్ దెన్ లేటర్ మన దగ్గర అక్యూ జాబ్లో కోర్స్ జాయిన్ అయ్యారు. అండ్ ఆఫ్టర్ దట్ హెచ్ఎస్బిసిలో వర్క్ చేయడం స్టార్ట్ చేశారు. సో హీఈస్ బీన్ వర్కింగ్ దేర్ ఫర్ అబౌట్ 2 years. నవీన్ యొక్క కంప్లీట్ జర్నీ తెలుసుకునే ముందు ఫస్ట్ అయితే నన్ను నేను ఇంటర్వ్యూ చేసుకుంటాను. So I am Arvind Samudrala. I am currently working as a software engineer at Google, and previously I also instructed at Accio job as a front-end instructor. So multiple modules తీసుకునేవాడిని ఇక్కడ. Naveen, over to you. Can you just introduce to our audience? Thank you ఫస్ట్ నన్ను ఇన్వైట్ చేసినందుకు. నా నేమ్ నవీన్. నేను ఆంధ్రప్రదేశ్ విజయనగరం డిస్ట్రిక్ట్ విలేజ్ నుంచి వచ్చాను. సో అలాగే నేను టైప్ 3 కాలేజ్లో నా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాను. సో బేసికల్గా నేను డిప్లొమా బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చా. సో నేను డైరెక్ట్గా బీటెక్ సెకండ్ ఇయర్లో ఎంటర్ అవుతాను. సో అలాగే నేను థర్డ్ ఇయర్ 4th year బేసిక్ కోడింగ్ అనేది స్టార్ట్ చేశాను ఆ జర్నీ. సో నేను 4th yearలో క్యాంపస్ ప్లేస్మెంట్కి సెలెక్ట్ అయ్యాను, వన్ ఆఫ్ ద సర్వీస్ కంపెనీ టీసీఎస్. సో అట్ దట్ టైం నాకు మోస్ట్లీ హాబీ ప్రాజెక్ట్స్ ఎక్కువ చేసేవాడిని, అంటే ఆర్డినో ఇలాంటి కోడింగ్ బేసిక్ కోడింగ్ మీద చేసేవాడిని. సో ఆ బేస్ మీద నేను ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ కూడా కోడింగ్ కంటే నాకు ప్రాజెక్ట్స్ మీద ఎక్కువగా అడిగేవారు. సో ఆ విధంగా నేను టీసీఎస్కి సెలెక్ట్ అయ్యాను. టీసీఎస్లో 1 year వర్క్ చేశాను. సో ఎట్ దట్ టైమ్ ప్యాకేజ్ అనేది బేసిక్గా టీసీఎస్లో చాలా లో ఉంటుంది, అంటే సర్వీస్ కంపెనీలు ఎనీలా ఉంటుంది. సో అప్పుడు కోడింగ్ అనేది స్టార్ట్ చేయాలనేసి సో నాకు ఏకే జాబ్లో ఆపర్చునిటీ వచ్చి జరిగింది. సో నేను 6 months డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్ అండ్ బేసిక్ వెబ్ డెవలప్మెంట్ నేర్చుకుని హెచ్ఎస్బిసిలో ప్లేస్ అయ్యాను. అలాంగ్ విత్ నాకు ఇంకో 2 offers కూడా వచ్చాయి. సో బేస్డ్ ఆన్ ద ప్రాజెక్ట్ నేను హెచ్ఎస్బిసి చూస్ చేసుకున్నాను. సో హెచ్ఎస్బిసిలో నేను డెవాప్స్ స్టాక్స్ మీద వర్క్ చేస్తున్నా. డెవాప్స్, పైథాన్, ఆటోమేషన్, డేటా బేసెస్ ఇలాంటి అన్ని టాస్క్ మీద వర్క్ చేస్తుంటాను. ఓకే, నైస్. సో కాలేజ్లో ఏ బ్రాంచ్లో ఉండేవాళ్ళు? కాలేజ్లో నేను ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్. ఓకే, ఫైన్. అయితే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్లో ఉన్నప్పుడు యూజువల్గా బేసిక్గా కోర్ సైడ్ వెళ్తూ ఉంటారు అండ్ దెన్ సాఫ్ట్వేర్ వైపు కూడా వస్తూ ఉంటారు. మీకు అసలు ఏంటి ఆ ఇంట్రెస్ట్ ఏంటి కోడింగ్ వైపు రావాలని? వై నాట్ కోర్ ఎలక్ట్రానిక్స్? యాక్చువల్లీ నేను కెరీర్ స్టార్ట్ చేసేటప్పుడు అయితే నేను కూడా అలానే అనుకున్నా, అంటే కోర్లోనే ప్లేస్ అవ్వాలి ఇలా అనేసి కోర్లో చాలా నేర్చుకున్నాను. బట్ నేను ఎప్పుడైతే 3rd yearకి వచ్చానో బేసికలీ ఇంకా మేము కరోనా బ్యాచ్ అని చెప్పచ్చు. ఆ టైంలో కొంచెం కాలేజ్లో ప్లేస్మెంట్స్ గట్రా జరుగుతున్నాయి. బట్ ట్రెండ్ నేను చూసాను, అంటే చాలా మంది ప్రతి ప్లేస్మెంట్కి కోడింగ్ అనేది తీసుకుంటున్నారు. నాన్ టెక్లో జాబ్స్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయి. సో ఇలా అయితే మన కోర్లోని జాబ్స్ దొరకట్లేదు. సో సంథింగ్ డిఫరెంట్ అని చేయాలి, ఎలా అయినా మనం కూడా ప్లేస్మెంట్స్కి అటెండ్ అయ్యి క్రాక్ చేయాలంటే సో ఇలా కోడింగ్ అనేది నేర్చుకోవాలి. అలాగే ప్యాకేజెస్ చూసినా మనకి టెక్లోని అదే ఇప్పుడు ఐటీలోనే అనేది కొంచెం బెటర్గా ఉంటాయి. సో లైఫ్ స్టైల్ కానీ ఇంకా
బెటర్గా ఉంటుంది. సో ఇంకా ఫ్యూచర్ టెక్నాలజీస్ కూడా మనం ఏదైతే చూసినా ఎవ్రీథింగ్ అనేది మనకు ఆటోమేట్ అయిపోతుంది. సో అప్పుడు డిసైడ్ అయ్యాను ఎలా అయినా సాఫ్ట్వేర్లో మన న్యూ లైఫ్ అనేది స్టార్ట్ చేయాలనేసి. సో ఆ విధంగా ఇంట్రెస్ట్ అయితే వచ్చింది కోడింగ్ సైడ్ వెళ్ళాలనేసి. ఓకే, సో మీరు బీటెక్లో ఎప్పుడు కోడింగ్ ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఏ ఇయర్లో స్టార్ట్ చేశారు, అండ్ లైక్ హౌ ఇట్ ఆల్ స్టార్టెడ్? నేనైతే బేసిక్ అనేది 4th ఇయర్లో స్టార్ట్ చేశాను. బేసిక్గా నాకు ఫస్ట్ ల్యాప్టాప్ అనేది 4th ఇయర్లోనే నేను ఫస్ట్ పర్చేస్ చేసుకున్నాను ప్లేస్మెంట్స్ కోసమని. సో అప్పుడే నేను బేసిక్ కోడింగ్ అనేది స్టార్ట్ చేశాను. బట్ దట్ ఈస్ నాట్, అంటే కోడింగ్ కూడా గుడ్ అని చెప్పలేను ఆ టైంలో, ఎందుకంటే నేను బేస్డ్ ఆన్ ప్రాజెక్ట్స్ చేసేవాడిని. ఏదైతే ఆ ప్రాజెక్ట్స్ బేస్ మీద నేను ఫస్ట్ కంపెనీ అయితే సెలెక్ట్ అయ్యాను. సో అది సో ఆ తర్వాత ఎప్పుడైతే నేను టీసీఎస్లో జాయిన్ అయ్యానో సో అప్పుడు డిసైడ్ అయ్యాను అంటే ఎలా అయినా ఇలా కోడింగ్ డేటా స్ట్రక్చర్స్ అనేది నేర్చుకోవాలి. సో బట్ ఒక ప్యాటర్న్ అనేది కంప్లీట్గా తెలియదు నాకు, నేర్చుకోవాలని ఒక ఇంట్రెస్ట్ అయితే ఉంది. సో బట్ ప్యాటర్న్ తెలియదు. సో ఆ టైంలో నాకు ఏకే జాబ్ ఇలా ఛాన్స్ దొరికింది ఇలా నేర్చుకునేటందుకు. సో అప్పుడు అది కోఇన్సిడెన్స్ అనుకుంటా, అంటే నేను అప్పటి నుంచే కొన్ని మంత్స్ బ్యాక్ నుంచి అనుకుంటున్నా ఎలా అయినా కోడింగ్లో ఎక్స్పర్ట్ చేయాలి, కోడింగ్ డేటా స్ట్రక్చర్స్ నేర్చుకోవాలి. సో అప్పుడు నాకు తెలిసిన కూడా అన్ని లాంగ్వేజ్ అయితే తెలియదు, బేసిక్ జావా అండ్ సి అనేది తెలుసు బేసిక్గా కాలేజ్ నుంచి వచ్చేటప్పుడు. సో ఆ విధంగా. ఓకే, మీరు ఎప్పుడు గ్రాడ్యుయేషన్ ఎప్పుడైంది మీది బై ద వే? అది 2021 గ్రాడ్యుయేషన్. 2021. ఓకే, సో మీరు టీసీఎస్లో ఆన్ క్యాంపస్ ప్లేస్ అయ్యాక టీసీఎస్లో జాయిన్ అయ్యారు, అండ్ జాయిన్ అయ్యాక అక్యూ జాబ్లో ఎప్పుడు జాయిన్ అయ్యారు? ప్యారలల్గా వర్క్ చేస్తూ జాయిన్ అయ్యారా లేకపోతే టీసీఎస్లో బ్రేక్ తీసుకున్నారా? లేదు, నేనైతే ప్యారలల్గా వర్క్ చేస్తూనే జాయిన్ అయ్యాను. నేను ఐ థింక్ 4th మంత్ ఆర్ 5th మంత్లోని నాకు ఒక జాబ్ అప్పటి నుంచే నేను సర్చింగ్ స్టార్ట్ చేశాను ఇలా కోడింగ్ ఎలా నేర్చుకోవాలని. ఆ టైంలో ఒక జాబ్ గ్రూప్లో నాకు ఎగ్ఏ జాబ్ది ఇలా బ్రౌజర్ చూసేసి ఇలా డేటా స్ట్రక్చర్స్ ఇలా నేర్పిస్తారంట. సో అప్పుడు కోఇన్సిడెన్స్ అంట, నేను అప్పుడే నేర్చుకుందాం అనే టైంలో కరెక్ట్గా నాకు అది దొరికింది. ఆ టైంలో ఏంటంటే ఫస్ట్ బేసిక్ మెంటర్ క్లాస్ అనేది ఉంటుంది కదా, ఫ్రీ మెంటర్ క్లాస్. సో అప్పుడు జాయిన్ అయ్యాను. సో అప్పుడు ఇంకా డేటా స్ట్రక్చర్స్ ఇలా చెప్తాను. సో అప్పుడు డిసైడ్ అయ్యాను సో ఇది మనకి మ్యాచ్ అయ్యేటట్టు ఉంది సో అనేసి అప్పుడు నేను స్టార్ట్ చేసి ఒక 6 months అనేది నేను కంప్లీట్గా నేర్చుకున్నాను. ప్యారలల్లీ నాకేంటంటే యూకే షిఫ్ట్లో ఉండేది నాది, ఏదైతే నేను యూకే షిఫ్ట్ అంటే 11 to 10 11 to 10 అనేది ఉండేది. సో నాకు క్లాసెస్ మాత్రం అదే టైంలో క్లాస్ అయ్యేది 8 to 10 అనేది. బట్ ఆ టైంలో మేము కరోనా కాబట్టి వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి నేను 8 to 10 మేనేజ్ చేసేవాడిని. 8 to 10 ఎవ్రీ నైట్ అండ్ 8 to 10 క్లాసెస్ వినేవాడిని డేటా స్ట్రక్చర్స్. అలాగే మార్నింగ్ ఎప్పుడైతే నా షిఫ్ట్ 11కి స్టార్ట్ అవుతుందో 11 గంట ముందు ఏదైతే నాకు టాస్క్ అసైన్ చేసేవారు బేసిక్ కోడింగ్ ఎక్సర్సైజ్ ఉంటాయి అవి బిఫోర్ 11 అనేది కంప్లీట్ చేసేసేవాడిని. సో అలా ఒక 6 months అనేది డైలీ నేర్చుకున్నా. బేసిక్ ఫ్రంట్ ఎండ్ మాత్రం నేను ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయలేదు, నేను బ్యాక్ ఎండ్ ద్వారా స్టార్ట్ చేద్దాం అనుకున్నా. సో ఓకే, గ్రేట్. సో మీరు ఆ లీడ్ కోడ్ టీషర్ట్ చూస్తే నాకు ఈ క్వశ్చన్ అడగాలనిపిస్తుంది. సో డిఎస్సి ఎట్లా స్టార్ట్ చేశారు కాలేజ్లో ఉన్నప్పుడు? నేను కాలేజ్లో ఉన్నప్పుడు అయితే డిఎస్సి అయితే నాకు ఆ టైంలో అంతగా తెలియదు. ఆ టైంలో ఈవెన్ కొంతమంది ఎలక్టివ్స్ కింద డిఎస్సి సెలెక్ట్ చేసుకున్నా సరే నేను ఆ టైంలో కోర్ బ్రాంచెస్ మీద ఫోకస్ చేసేవాడిని. జస్ట్ ఓన్లీ బేసిక్సే చేసేవాడిని. బట్ ఎప్పుడైతే నేను టీసీఎస్ నుంచి ఏకే జాబ్లో జాయిన్ అయ్యానో అప్పుడు నేను స్టార్ట్ చేశాను. బట్ అలాంగ్ విత్ నేను ఏంటంటే కంప్లీట్గా ఇప్పుడు మనకి ఇన్స్టిట్యూట్ అనేది నేర్పిస్తుంది, బట్ మనం కంప్లీట్గా దాని మీద డిపెండ్ అయిపోకూడదు. సో సెల్ఫ్ లెర్నింగ్ అనేది ఇంపార్టెంట్ అనేసి నేను ఏంటంటే ఇంకా సోషల్ మీడియాలో గట్రా ఎక్స్ప్లోర్ చేసి ఇంకా డైలీ 1 లీడ్ కోడ్ క్వశ్చన్ అనేది సాల్వ్ చేయడం స్టార్ట్ చేసేవాడిని. సో అలా కంప్లీట్గా ఎప్పటి నుండి ఇది ఆఫ్టర్ బీటెక్ అంటే టీసీఎస్లో జాయిన్ అయ్యాక స్టార్ట్ చేశారా లేకపోతే? టీసీఎస్లో జాయిన్ అయ్యి లేదు అంతకు ముందు నాకు లీడ్ కోడ్ అనేది బేసిక్ తెలియదు కూడా. నాకు లీడ్ కోడ్ అనేది ఉంటుంది కాలేజ్ టైంలో. ఎప్పుడైతే నేను టీసీఎస్లో జాయిన్ అయ్యానో సో అప్పుడు సెర్చ్ చేయడం స్టార్ట్ చేశాను. ఇలా అందరూ ఇలా కోడింగ్ అనేది లీడ్ కోడ్ బేసిక్ నాకు హ్యాకర్ ర్యాంక్ అనేది ఆ టైంలో ఐడియా ఉండేది. బట్ లీడ్ కోడ్ అనేది నేను ఇలా ప్లేస్ అయిన తర్వాత దీంట్లో క్వశ్చన్స్ అనేది బాగా సాల్వ్ చేయొచ్చు అని తెలుసుకొని అప్పుడు సాల్వ్ చేయడం స్టార్ట్ చేశాను. డైలీ 1 క్వశ్చన్ అనేది సాల్వ్ చేసేవాడిని. సో అలా ఆల్మోస్ట్ 1 year సాల్వ్ చేశాను. సో మళ్ళీ మీరు ప్లేస్మెంట్స్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు అంటే ఎప్పుడైతే అక్యూ జాబ్లో జాయిన్ అయ్యాక మీ కోర్స్ మొత్తం కంప్లీట్ అయ్యాక ప్లేస్మెంట్ సీజన్ ఉంటుంది కదా, ఏ టైంలో అయితే మీరు టైం స్పెండ్ చేసి ప్రిపేర్ అవుతూ ఉంటారు, ఆ ప్లేస్మెంట్స్ ప్రిపేర్ అయ్యే స్ట్రాటజీ ఏంటి? అసలు ఏమేమి సబ్జెక్ట్స్ ఎలా కవర్ చేసేవారు, టైం మేనేజ్మెంట్ ఎట్లా చేసేవాళ్ళు వెన్ ఇట్ కమ్స్ టు అంటే యు ఆర్ ఆల్సో వర్కింగ్ ఇట్
టీసీఎస్ రైట్? సో ఆ టైం మేనేజ్మెంట్ ఎలా ఉండేది అండ్ ఏ సబ్జెక్ట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేసేవాళ్ళు, దాని గురించి కొంచెం. యాక్చువల్లీ నేను కంప్లీట్ అయితే ఒక 6 months, నేను 6 months తర్వాత నాకు ప్లేస్ అయ్యా అనుకుంటా. ఈ దీంట్లో ఒక 4 to 5 months అనేది కంప్లీట్గా ఏదైతే జావా డేటా స్ట్రక్చర్స్ అనేది కంప్లీట్గా నేర్చుకునేవాడిని. ఫస్ట్ 4 months మాత్రం కొంచెం టఫ్ అయ్యేది నాకు, అంటే అలాంగ్ విత్ సేమ్ క్లాస్ అయ్యేది ఆఫీస్ వర్క్తో పాటు. బట్ నేను స్టిల్ వర్క్ ఫ్రమ్ హోమ్ అవ్వడం వల్ల ఏదో కాల్స్తో ఏదో మేనేజ్ చేసేవాడిని. సో బిఫోర్ జాయినింగ్ అక్యూ జాబ్ మీకు జావా మీద అసలు టచ్ ఉందా? అంటే ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీదనైనా, జావా ఆర్ ఏదైనా ప్రయర్ ఎక్స్‌పీరియన్స్ ఉందా? సి అనేది ఆ టైంలో తెలుసు, సి ఓన్లీ. ఓకే ఓకే. అండ్ దెన్ ఆఫ్టర్ జాయినింగ్ హియర్ లైక్ మీరు జావా నేర్పించారు అండ్ దెన్ జావాలోనే డిఎస్సి నేర్పించారు, యూ కంటిన్యూడ్ విత్ దట్? ఓకే ఓకే. సో ఇప్పుడు లైఫ్ ఎట్లుంది ఆఫ్టర్ జాయినింగ్ ఇన్ హెచ్ఎస్బిసి? ఐ వుడ్ సే ఆఫ్టర్ అక్యూ జాబ్ ఇప్పుడు లైఫ్ ఎలా ఉంది? సో ఫర్ ఐ థింక్ మీరు ఒక 2 years వర్క్ చేశారు కదా ఇక్కడికి, సో ఫర్ ఐ థింక్ 2 years రైట్ ఇట్ ఇస్ బీన్. సో హౌ ఈజ్ యువర్ లైఫ్ ఫర్ ద 2 years? దేని మీద ఎక్కడ ఎక్కువ వర్క్ చేశారు? అండ్ ఇక్కడ నేను అక్యూ జాబ్లో ఏదైతే జావా డేటా స్ట్రక్చర్స్ నేర్చుకున్నానో, అంటే నాకు ఇప్పుడు హెచ్ఎస్బిసిలో దాని మీద వర్క్ చేయట్లేదు. బట్ ఏదైతే నేను ఆ ప్రోగ్రామింగ్ నేర్చుకున్నానో ఆ ప్రోగ్రామింగ్ అనేది నాకు చాలా హెల్ప్ అయ్యేది. నేను హెచ్ఎస్బిసిలో కూడా సో సమ్ నవీన్ ఆటోమేషన్ కోడింగ్ అనేది కొంచెం బెటర్గా చేస్తాడు, దీనికి ఆటోమేషన్ టాస్క్స్ అనేది బాగా ఇవ్వచ్చు. సో అలా చెప్పేవారు. అంటే అక్కడ ఏదైతే నేను ప్రోగ్రామింగ్ నేర్చుకున్నానో అది నాకు హెల్ప్ అయింది. అంటే నేను ఇనిషియల్గా ఫీల్ అయ్యేవాడిని నాకు జావాలో చేసే ఛాన్స్ రాలేదు అనేసి. బట్ లేటర్ నేను రియలైజ్ అయింది ఏంటంటే, మనం ఏదైతే కోడింగ్ లాంగ్వేజ్ నేర్చుకున్నామో ఆ లాజిక్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఏ లాంగ్వేజ్ అయినా చేసుకోవచ్చు, అది C++, మేబీ గో ఆర్ పైథాన్, ఎనీథింగ్. బట్ ఏదైతే లాజిక్ ఉందో అది నాకు ఇప్పటికీ అది హెల్ప్ అవుతుంది. ఓకే, నైస్, గుడ్ టు హియర్ దట్. సో ఇప్పుడు ఒక ఫ్రెషర్ ఐటీ ఇండస్ట్రీలోకి రావాలనుకుంటున్నారు అంటే అబ్సల్యూట్లీ హీ హాస్ నో నాలెడ్జ్. ఆ ఫ్రెషర్కి నాలెడ్జ్ ఏం లేదు. మీరు ఇచ్చే టిప్స్ ఏంటి? అసలు ఎక్కడి నుండి స్టార్ట్ చేయమని చెప్తారు వాళ్ళకి? మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? డెవలప్మెంట్ మీద ఎక్కువ ఫోకస్ చేయమంటారా, లేకపోతే డిఎస్ఏ మీద ఎక్కువ ఫోకస్ చేయమంటారా? అండ్ ఏ లాంగ్వేజ్ చూస్ చేసుకుంటే బెటర్? సో మీ సజెషన్స్ ఏంటి ఒక ఫ్రెషర్కి? ఐ థింక్ ఇఫ్ తను కంప్లీట్గా న్యూ నుంచి స్టార్ట్ చేస్తే మాత్రం తను ఏ టెక్నాలజీ అయినా చూస్ చేసుకుని, బట్ కోడింగ్ అనేది మాత్రం మ్యాండేటరీ ఈ రోజుల్లో. ఈవెన్ ఇప్పుడు నేను ఏదైతే డెవాప్స్లో వర్క్ చేస్తున్నాను దాంట్లో కూడా చాలా మంది కోడింగ్ లేకపోయినా డెవాప్స్లో వచ్చేసి అనుకుంటున్నాను. ఇక్కడ కూడా ఏంటంటే చాలా ఆటోమేషన్ ఉంటుంది, కోడింగ్ అనేది రిక్వైర్డ్. సో మీరు ఏ టెక్నాలజీ అయినా చూస్ చేసుకోండి, బట్ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది స్పెసిఫిక్గా ఉండాలి. అది మీకు జావా అయినా అవ్వచ్చు, C++ అవ్వచ్చు, పైథాన్ అయినా అవ్వచ్చు, బట్ ఒక దాంట్లో స్ట్రాంగ్ అయితే ఉండాలి. సో అలాగే కంప్లీట్ కాన్సన్ట్రేట్ అనేది ఒక 3 to 6 months అయితే మ్యాండేటరీ. డేటా నేర్చుకోవాలంటే అట్లీస్ట్ మీరు మోడరేట్ లెవెల్లో నేర్చుకోవాలంటే 5 months అయితే మ్యాండేటరీ. మీరు టైం స్పెండ్ చేయాలి. మేబీ ఈవినింగ్ వాళ్ళకైతే ఇది కొంచెం టఫ్ అవ్వచ్చు, బట్ మేనేజ్ చేయాలి. ఈవెన్ నైట్ టైమ్స్ కొంచెం ఎక్స్ట్రా వర్క్ చేయాల్సి ఉంటుంది. సో అలాంగ్ విత్ దట్ మీకు ఒక వెబ్ డెవలప్మెంట్ కూడా బేసిక్ ఐడియా ఉంటే ఈజీ అవుతుంది. మేబీ ఇప్పుడు మీరు వెబ్ డెవలప్మెంట్ సైడ్ వెళ్ళాలంటే ఏదైతే బేసిక్ నేర్చుకుంటారో అదైతే మ్యాండేటరీ. బట్ ఒకటైతే ఏంటంటే మీకు కోడింగ్ లాంగ్వేజ్ అయితే మ్యాండేటరీ. సో ఇప్పుడు ఏదైతే మీరు ఏ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయినా సరే ఒక 40% అయితే మీరు ఇన్స్టిట్యూట్ నుంచి నేర్చుకుంటారు, బట్ నెక్స్ట్ 50% ఎఫర్ట్ అయితే మన నుంచి రావాలి. సో అలాగే ఒక ఫైనలీ 10% అయితే మాత్రం లక్ అది. సో 90% ఎఫర్ట్ మీరు కంప్లీట్ చేయగలిగితే 10% లక్ అనేది డెఫినెట్గా. Thank you so much Naveen for coming here and then sharing your expertise. That is it for today's video, guys. I hope you all found it extremely insightful. If you guys have any suggestions on what kind of questions you want us to cover in our next testimonial, do let us know in the comment section below. And if you guys are also interested in learning coding or making a career in tech, then just visit the link provided in the description below. The link will take you to an aptitude test which will help you in identifying which course is best for you, be it full stack or data analytics. Both the courses have amazing instructors from top IT companies who will be there to guide you throughout your journey. So do make sure that you check out the link provided in the description box below. And if you guys are new to the channel, then don't forget to subscribe to the channel and press the bell icon so that you're always notified on all our upcoming videos. And thank you so much for watching this video. We will see you in the next one.